గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. తెలంగాణలో మరి అతి త్వరలో ఒక కొత్త పార్టీ ఆవిర్భవించబోతోంది. అది ఆషామాషి పార్టీ కాదు, ఎవరో చిన్న చితక వాళ్ళు పెట్టే పార్టీ కాదు. ఎవరైతే ఒక తెలంగాణను తన ప్రాణాలు ఒడ్డి సాధించిన కేసీఆర్ ఎవరైతే ఉన్నారో ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత గారు ఏప్రిల్ 25వ తేదీన తన కొత్త పార్టీని అనౌన్స్ చేయబోతున్నారు. మాట్లాడదాం. ఆ కొత్త పార్టీ ఏంటి, ఆ కొత్త పార్టీని తెలంగాణ ప్రజలు ఎందుకు ఆదరించాలి, ఆ కొత్త పార్టీ ఏ మార్పు తేవాలనుకుంటుంది, దాని సిద్ధాంతాలు ఏంటి, ఆ విషయాలన్నీ మాట్లాడడానికి ఎవరైతే ప్రస్తుతం తెలంగాణ జాగృతి సంస్థలో కవితతో పాటు స్టీరింగ్ కమిటీ మెంబర్గా ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టు అయిన పొలిటీషియన్ అయ్యాడు సయ్యద్ ఇస్మాయిల్ గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం ఇస్మాయిల్ గారితో. నమస్తే ఇస్మాయిల్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. సార్, ఏంటి ఏప్రిల్ 25 విడుదల అని ఒక సినిమా చూసాం మనం గతంలో. సో అట్లా ఇప్పుడు ఏప్రిల్ 25న ఇంకో కొత్త పార్టీ విడుదల కాబోతుంది, మీ పార్టీ. ఏంటి ఆ పార్టీ విధి విధానాలు ఏంటి, సిద్ధాంతాలు ఏంటి? తెలంగాణ ఫస్ట్ అనే ఒక ట్యాగ్ లైన్ అయితే చూశాను నేను. మొన్న ఎన్నికల్లో అమెరికా ఫస్ట్ అని అక్కడ ట్రంప్ అధికారంలోకి వచ్చారు. సో మీరు అది ఇన్స్పైర్ అయ్యి తెలంగాణ ఫస్ట్ అని ఏమైనా తీసుకున్నారా? అసలు ఏంటి చెప్పండి దీని గురించి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎట్లా అయితే అంకిత భావంతో కీలక భూమిక పోషించే సందర్భం లోపల ఇక్కడ జరిగినటువంటి అన్యాయం పైన ఎదిరించి నిలబడినామో అదే స్ఫూర్తి. తర్వాత ఇక్కడ తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే ఈ తెలంగాణలో సమస్యలు పరిష్కారం అవుతాయని, ఇక్కడ జీవితాలు బాగుపడతాయని భావించి అనేక మంది అమరులు తమ ప్రాణాలని త్యాగం చేసినారు. ఆ అమరుల త్యాగాల స్ఫూర్తితో ఇవాళ మేము కొత్తగా రాజకీయ పార్టీ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవాళ కల్వకుంట్ల కవితక్క నేతృత్వంలో గతంలో జరిగినటువంటి ఉద్యమం కానివ్వండి, 2 దశాబ్దాలుగా జరిగినటువంటి మొత్తం ఉద్యమ ప్రయాణం కానివ్వండి పరిశీలిస్తే ఆమె పోరాట పటిమ, ఆమెలో ఉన్నటువంటి ఎదిరించేటటువంటి తత్వం, ప్రజల కోసం పనిచేసేటటువంటి నిబద్ధత, ఇవన్నీ కొలమానంగా ఇవాళ కొత్త రాజకీయ శక్తిగా వస్తున్నప్పుడు ప్రజల్లో అత్యంత విశ్వాసం కనబడుతూ ఉంది. అమితంగా ఆదరిస్తూ ఉన్నారు. కవిత గారిని అనుసరించేటటువంటి శ్రేణుల సైన్యం కూడా రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది. ఖచ్చితంగా ఈ తెలంగాణ దేనికోసమైతే సాధించుకున్నామో, ఎందుకోసమైతే తెలంగాణ కోసం కొట్లాడినామో, పుష్కర కాలంగా జరిగినటువంటి తెలంగాణ వచ్చిన తర్వాత చూసినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కదిలించినాయి కవితక్కను. తర్వాత కవితక్కతో ఉన్నటువంటి నాయకత్వానికి కూడా ఇవన్నీ కూడా కళ్ళ ముందు కదిలించినాయి. కాబట్టి ఇవాళ ఈ ప్రజల కోసం, ఈ ప్రజా సమస్యల పరిష్కారం కోసం, మరీ ముఖ్యంగా అమరుల ఆకాంక్షలు, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలంటే తప్పకుండా సంపూర్ణ తెలంగాణ సాధించాల్సిన అవసరం ఉన్నది. ఈ సంపూర్ణ తెలంగాణ సాధించాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలను బొందబెడితే తప్ప పరిష్కారం కనపడడం లేదు. కాబట్టి కొత్త రాజకీయ శక్తిగా రావాలని సంకల్పించినాం. ప్రజల దగ్గరికి వెళ్ళినాం, వాళ్ళ సలహాలు సూచనలు అడిగినాం, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్నాం. ప్రజలు ఇచ్చినటువంటి స్ఫూర్తితోని ఇవాళ రాజకీయ శక్తిగా ముందుకు రాబోతా ఉన్నాం. ఎప్పుడు ఎక్కడ ప్లాన్ చేశారు ఆవిర్భావ సభ, ఎలా ప్లాన్ చేశారు? హైదరాబాద్ నగరం కాకుండా మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్ అనేటటువంటి ప్రాంతంలో ఇవాళ 25వ తేదీన ఈ సభ జరగబోతా ఉన్నది. తెలంగాణ మొత్తం తెలంగాణ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, తర్వాత ప్రజాస్వామికవాదులు ఈ సభకు తరలి రానున్నారు. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి సప్పండ వర్గాల ప్రయోజనాలు కాపాడడం కోసం ఏర్పాటు చేస్తున్న సభ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సకల జనుల ఆశీస్సులు కోరుకుంటున్నాం. కాబట్టి ప్రస్తుతం అభిమానులను, కార్యకర్తలను, నాయకులను మాత్రమే ఆహ్వానిస్తున్నాం. అయినప్పటికీ ఇప్పటికీ మాకు అందుతున్న సమాచారం మేరకు 60,000కు పైగా అందరూ నమోదు చేసుకున్నారు. వస్తామని చెప్పేటటువంటి వాళ్ళ సంఖ్య 60,000 పైగా. ఇప్పటికే యాప్ పెట్టారా? దాంట్లో యాప్ పెట్టాము, రిజిస్టర్లు పెట్టాము. జిల్లా నాయకత్వం అంతా కూడా అదే పనిలో ఉన్నది. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం మేరకు ఇప్పటికే 65,000 పైగా వస్తామనేటటువంటి వాళ్ళ సంఖ్య ఉన్నది. కాబట్టి భారీ జన సమీకరణ కోసం మేం ప్రయత్నం చేయడం లేదు, భారీగా తరలి రావడం కోసం ప్రజలు సమాయత్తం అవుతా ఉన్నారు. ఒక కొత్త శక్తి రాబోతా ఉన్నది, కొత్త ఆశలతో రాజకీయ పార్టీ నెరవేర్చబోతాం. కాబట్టి ప్రజల్లో ఉన్నటువంటి విశ్వాసం బలంగా ఉన్నది. కాబట్టి కవితక్కను ఆశీర్వదించడం కోసం, కవితక్క నేతృత్వంలో నిలబడే నాయకత్వాన్ని ఆశీర్వదించడం కోసం ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావడానికి సిద్ధపడతా ఉన్నారు.
కాదు సార్, ఇప్పుడు 10 ఏళ్ల అధికారంలో ఈమె ఉంది. అధికారం పోయిన తర్వాత ఈమె పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆ 10 ఏళ్లలో జరగని నేరాలు, ఘోరాలు అప్పుడు ఆమెకి ఎందుకు కనపడలేదు? ఆ 10 ఏళ్లలో అధికారంలో ఉన్నప్పుడు. మీరన్నారు ఇప్పుడు బహుజనుల కోసము, బహుజన సామాజిక నేపథ్యం కోసం కొత్త పార్టీ పెడుతున్నాము. అంటే మూల బిందువుగా బహుజనులు మూల కేంద్రంగా పార్టీ పెడుతున్నాము అంటున్నారు. యాహ్! మరి అదే శ్రీకాంతాచారి ఎవరైతే ఆత్మార్పణ చేసుకున్న శ్రీకాంతాచారి తల్లికి వచ్చిన ఎమ్మెల్సీ సీటును కూడా ఈమె అప్పుడు తీసుకున్నారు. అప్పుడే ఈమె ఆ సీటును శ్రీకాంతాచారి తల్లికి ఇయ్యండి, ఆయన అమరుడయ్యాడు తెలంగాణ కోసము అని చెప్తే ఇప్పుడు బహుజనులు నమ్మేవాళ్ళు కదా, ఇప్పుడు నమ్ముతారంటారా ఈ బహుజన ఈ సిద్ధాంతాన్ని దీన్ని? ఈ ప్రశ్నకు అబద్ధానికి అంగీ లాగు తొడిగితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది ఈ ప్రశ్న. ఇది బహుశా మీ నుంచి వచ్చిందని నేను అనుకోవట్లేదు, మీకు ఫీడ్బ్యాక్ నుంచి వచ్చిందని నేను భావిస్తా ఉన్నా. ఇది పచ్చి అబద్ధం, దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నటువంటి విషయం ఇది. కవితక్క ఉద్యమకారుల పట్ల ఎంత నిబద్ధతగా ఉంటారు, కింద నికార్సుగా ఉద్యమంలో నిలబడ్డ వాళ్ళ పట్ల ఎంత ప్రేమగా ఉంటారని ఆమెతో కలిసి పనిచేసిన వాళ్లకు, ఆమెతో కలిసి నడిచిన వాళ్లకు తెలుసు. బయట ఉండి రాళ్ళు విసిరేసే వాళ్లకు ఏం తెలుస్తుంది? ఈ ఆరోపణలు చేయడం, విష ప్రచారాలు చేయడం పనిగా పెట్టుకుంటారు. నేను శ్రీకాంతాచారి పుట్టినటువంటి గడ్డలో ఆ జిల్లాకు సంబంధించిన వాసిని నేను. ఈ తెలంగాణ ఉద్యమం సాగుతున్నప్పుడు ముందు వరుసలో నిలబడ్డవాడిని నేను. ఒక్కొక్కరు చనిపోతూ ఉంటే ఆ దుఃఖాన్ని మోసుకుంటూ, కొంతమంది అమరులైనటువంటి వాళ్ళ పాడెలు మోసుకుంటూ ఈ రకంగా ఇంత దుర్మార్గంగా రాజకీయాలు కొనసాగుతూ ఉంటే వీటికి చరమగీతం పాడాల్సి ఉంది. రేపు తెలంగాణ వస్తే పుష్పించి ఫలించాల్సిన వాళ్ళు కదా ఇక్కడ నిలబడాలి, వీళ్ళెందుకు ప్రాణత్యాగం చేయాలని చలించిన వాడిని. వాళ్ళ కోసం ఆంధ్ర బార్డర్ నుంచి గన్ పార్క్ దాకా పాదయాత్ర చేసిన వాడిని. నేను చెప్తా ఉన్నా, కవితక్క మీద మాట్లాడడానికి ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళు, బురద జల్లడానికి ప్రయత్నం చేసేవాళ్ళు, ఏ రకమైనటువంటి పసలేనటువంటి మాటలు చెప్పే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు కొంత శత్రు శిబిరంలో పెరుగుతూ ఉంది. కొన్ని గుంటనక్కలు చేరి ఈ రకమైన ప్రచారం చేపిస్తూ ఉన్నాయి. నేను చాలా క్లియర్గా చెప్తా ఉన్నా, ఎవరి దయా దాక్షిణ్యాలతో కవితక్కకు ఎప్పుడు ఏ పదవి రాలేదు. కవితక్క పోరాటం చేసిన ఫలితంగా, కవితక్కకున్న ఆదరణ ఫలితంగా అనివార్యంగా ఆమెకు పదవులు ఇవ్వాల్సి వచ్చిందే తప్ప ఆమె పదవులేమి నామినేటెడ్ పదవులు కాదు కదండి. ఎన్నికల్లో పోటీ చేసి గెలిచింది. పార్లమెంటుకు మొదట టికెట్ ఇచ్చినప్పుడు కేసీఆర్ స్వయంగా సర్వేలు చేయించి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకొని ప్రజల్లో వస్తున్న స్పందనకు అక్కడ ఆ జిల్లా మొత్తం గెలిచి రావాలంటే కవితకు అక్కడ అవసరమైనట్టు భావించి ఆ రోజు కేసీఆర్ గారు టికెట్ ఇచ్చినారు. ఏదో ఆషామాషిగా జరగలేదు. తన ప్రతిభా పాఠవాలతో పాటు తను పడినటువంటి కష్టం అంతా ఇంత కాదు. నిజామాబాద్లో ఉన్నటువంటి మొత్తం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గెలిపించుకోవడం కోసం ఆమె చాలా శ్రమపడినారు. అదేవిధంగా ఉద్యమంలో ఎట్లయితే తన రక్తమాంసాలోడి నిలబడినదో అక్కడ కూడా చెమటలు చిందించింది, కుట్రలను ఛేదించింది, అనేక మందిని కాపాడుకునే ప్రయత్నం చేసింది. కొంతమంది కుటిల బుద్ధితోని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అవకాశవాద రాజకీయాలు చేస్తూ ఉంటే ఈ వచ్చిన తెలంగాణ నిలబెట్టడం కోసం నాలాంటి వాళ్ళ అవసరం ఉందని కేసీఆర్ భావించారు. కాబట్టి ఈ రాష్ట్రంలో నిజాయితీగా నిలబడే నాయకత్వాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఉన్నది, అది నా బాధ్యత అని చెప్పి కష్టాలని నష్టాలను తన భుజాల మీద వేసుకొని నిలబడ్డది కవితక్క. ఎవరి దయాదాక్షంతో నిలబడలేదు. మీరు అన్నట్టు రెండోసారి ఎమ్మెల్సీ వచ్చినా అది ఎవరి దయాదాక్షంతో వచ్చింది కాదు, ఎవరిదో కాదు. అది నిజామాబాద్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నిక, పోటీలో నిల్చున్నది, ఓట్లు వేయాలి, దానికి గెలిచింది. దానికేదో ఎవరితో తీసుకొని వచ్చిందని ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారే. ఈ దుష్ప్రచారాలను ప్రజలు ఇక్కడ నమ్మడం లేదు, నమ్మరు కూడా. అయితే ఆమె మీద చాలా వరకు అపనిందలే ఎక్కువ ఉన్నాయి, నీలాపనిందలు మోసేటటువంటి పరిస్థితి. యేసుక్రీస్తు ఎట్లయితే ఓపిక పట్టినాడో తను కూడా అట్లనే ఓపిక పట్టింది. కానీ భవిష్యత్తు, ఆమె రాజకీయ భవిష్యత్తును, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల భవిష్యత్తును ఈ ప్రజాక్షేత్రంలో నిలబడి కొట్లాడేటువంటి క్రమం లోపల విజయాల తీరాలకు చేర్చడం కోసం మళ్ళీ అదే ఈ తెలంగాణ ప్రాంతమే ఆమెకు అండగా నిలబడబోతూ ఉంది. చాలామంది రాజకీయ నాయకులు వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఏదో అందరు రాజకీయాలు పార్టీలు పెట్టారు, కవిత గారు కూడా అట్లా పెడతారని. కవిత గారు పెట్టబోయే పార్టీ ఒక చరిత్ర సృష్టించబోతా ఉంది. కవిత గారి పార్టీ ఒక ప్రభంజనాన్ని సృష్టించబోతా ఉంది. కవితక్క పెట్టేటటువంటి పార్టీ కోసం క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి గ్రామాన ప్రజలు కూడా దానికి ఒక ఊతం ఇవ్వడం కోసం వాళ్ళ అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు, అనేక సూచనలు సలహాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఒక పెద్ద బలమైనటువంటి శక్తిగా కవితక్కకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కదిలి వస్తూ ఉన్నాయి. కవితక్క పెట్టబోయేటటువంటి పార్టీ కేవలం రాజకీయాలు చేయడం కోసమో ఏదో రాజకీయ పార్టీల మీద దుమ్మెత్తిపోయడం కోసం రావడం లేదు. ఈ ప్రాంతంలో జరిగిన అన్యాయాల్ని మొత్తాన్ని కూడా కళ్ళారా చూసి, ఇక్కడ జరిగిన దోపిడీని కళ్ళారా చూసి, ఈ అస్తిత్వాన్ని కాపాడడం కోసం,
ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోరికలు మాత్రమే కాదు, ప్రజా సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ తరాల భవిష్యత్తు బాగుండాలి కాబట్టి ఈ తెలంగాణలో ఉన్నటువంటి వనరులను, ఇక్కడ ఉన్నటువంటి సహజ సంపదలను, ఈ ప్రాంతంలో దోపిడీకి గురైనటువంటి అన్ని వర్గాల ప్రజల బాధలను తుడిచిపెట్టడం కోసం ఇవాళ కవితక్క కొత్త రాజకీయ పార్టీ పెడతారు. సార్ ఇప్పుడు కొత్త పార్టీ పెడుతున్నారు, ఏంటి ప్రత్యేకత కొత్త పార్టీకి? ఇప్పుడు చాలా పార్టీలు మీరే చెప్పారు, చాలా పార్టీలు వచ్చాయి పోయాయి, తెలంగాణలో చాలామంది పెట్టారు, అడ్రస్ లేకుండా పోయారు, కనీసం డిపాజిట్లు కూడా రాని పార్టీలు చాలా ఉన్నాయి. సో ఈమె పార్టీ చాలా ప్రత్యేకం అంటున్నారు, ఏంటి ప్రత్యేకత ఏంటి? దీంట్లో ఏమన్నా బీసీలకు 50% సీట్లు ఇవ్వబోతున్నారా? వాళ్ళ నాన్న అప్పుడు ఏదైతే తొలి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పాడు, ఈమె కూడా అట్లా ఏదన్నా ఒక తొలి సీఎం, నా పార్టీ అధికారంలోకి వస్తే తొలి సీఎం మహిళే, లేకపోతే బీసీ మహిళ, లేకపోతే బహుజన మహిళ, అట్లాంటివి ఏమన్నా ఏంటి అంత ఫోర్స్గా ఉండే నినాదం ఏంటి మీ పార్టీకి? అధికారంలోకి రావడానికి అబద్ధాలు చెప్పే బాబతు కవితక్క కాదు, నిజాలకు నిలువుటద్దం కవితక్క, నికార్సుగా నిలబడే నాయకురాలు కవితక్క. ఈ అబద్ధాలు, ఈ అభూత కల్పనలు చెప్పాల్సిన అవసరం కానీ అగత్యం కానీ కవితక్కకు లేదు, వెరీ క్లియర్గా చెప్తున్నా. రెండవది, ఎందుకు రావాలి, ఎందుకు ఆమెను ఆదరించాలి, ఎందుకు ఓట్లు వేయాలి అనేటువంటి ప్రశ్నలు మీ దగ్గర నుంచి వస్తా ఉన్నాయి. అవును, నేనేమంటున్నానంటే ఈ ప్రాంతంలో స్వాతంత్రం సిద్ధించిన తర్వాత 75 ఏళ్ల పాటు ఈ ప్రాంతంలో అధికారంలో ఉన్నటువంటి అప్పటి కాంగ్రెస్ కానివ్వండి, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్న కాంగ్రెస్ కానివ్వండి, మధ్యలో వచ్చిపోయినటువంటి పార్టీలు కానివ్వండి, ఈ ప్రాంతాన్ని పూర్తిగా దగా చేసినాయి, దోపిడీ చేసినాయి. ఈ ప్రాంత ప్రజల మనోభావాలతో ఆడుకున్నాయి. ఈ ప్రాంత ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయలేదు. రాజకీయాలు, పదవులు పరమావధిగా పనిచేసినారు. నాయకత్వం కూడా అట్లానే వచ్చింది, అట్లానే వాడుకున్నారు. కొంతమంది గొంతు విప్పి తెలంగాణ కోసం మాట్లాడితే వాళ్ళని రాజకీయ సమాధి చేసి కుట్రలు చేసినారు. ఈ కుట్రలన్నింటినీ భగ్నం చేస్తూ తెలంగాణ ఉద్యమం తొలిదశ మలిదశ ఉద్యమం వచ్చింది. ఈ తొలిదశ ఉద్యమంలో 400 పైగా అమరులైనారు. మలిదశ యుద్ధంలో 1200 పైగా అమరులైనారు. ఆ అమరుల త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఏర్పడింది. ఈ ఏర్పడినటువంటి తెలంగాణను ఇక్కడ ఉన్నటువంటి వనరులను కాపాడుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి సంపదను కాపాడుతామని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సంక్షేమం పరమావధిగా పెడతామని, ఇక్కడ నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ట్యాగ్లైన్ ఏదైతే ఉందో దాన్ని సంపూర్ణంగా చేస్తామని వచ్చిన వాళ్ళు మళ్ళీ ఒకసారి ఇక్కడ ప్రజలను దగా చేసినారు. ఈ దగా చేసే క్రమం లోపల కేసీఆర్ దగ్గర నుంచి మొదలుకుంటే ఇవాళ రేవంత్ రెడ్డి దాకా ఈ పుష్కర కాలంగా పూర్తిగా ఊకదంపుడు ఉపన్యాసాలు, అమలుకు నోచుకొని హామీలు తప్ప ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ప్రజలను విశ్వాసం చూరగనేటువంటి ప్రయత్నం చేయలేదు. ఒక రకంగా జలాలు తీసుకొస్తున్నామనే పేరుతోనో లేకపోతే ఇంకో రకంగానో ప్రయత్నం చేసే క్రమం లోపల అవినీతి రాజ్యం ఏలింది, ప్రజాధనం దుర్వినియోగమైంది, ప్రజా సమస్యలు గాలికి వదిలేసినారు. మళ్ళీ వాళ్ళు రాజకీయాలు చేసినారు, వీళ్ళు రాజకీయాలు చేసినారు. నిలువున ప్రజల్ని దగా చేసే ప్రయత్నం చేసినారు. కాబట్టి ఇప్పుడు కూడా కళ్ళు తెరిచి చూస్తున్నప్పుడు ఇప్పుడు కూడా నోరు విప్పి మాట్లాడలేని వాళ్ళ వైపు నిలబడడం అనేది ఒక కనీస ధర్మంగా కవితక్క భావిస్తూ ఉన్నారు. కవితక్క రాజకీయాల కోసం రాజకీయ పార్టీ పెట్టడం. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు సకల జనుల సంక్షేమమే ధ్యేయంగా, సప్పండ వర్గాల ప్రయోజనాలే పరమావధిగా తెలంగాణ కొత్త పార్టీ రాబోతూ ఉన్నది. సకల జనుల సమూహం కవితక్క వెంట ఉన్నది. ఇవాళ మీరు చాలా రాజకీయ పార్టీలను, మీరు కూడా జర్నలిస్ట్గా, సీనియర్ జర్నలిస్ట్గా అనేక పార్టీలను చూసినారు. ఆ పార్టీల పుట్టుక గురించి కూడా కొన్ని చూసినారు, గతంలో జరిగిన వాటిని కొన్ని చదువుకున్నాను. ఇవాళ నేను స్వయంగా చెప్తా ఉన్నా, నేను ఈ నిర్మాణంలో భాగస్వామిని అయినందుకు గర్వపడతా ఉన్నా. ఈ కొత్త రాజకీయ పార్టీ నిర్మాణంలో నేను ఒక భాగస్వామిగా ఉన్నందుకు చాలా గర్వపడతా ఉన్నా. నాకు తెలిసిన అనేక విషయాలను కూడా మీ ద్వారా కూడా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఈ సప్పండ వర్గాల ప్రయోజనాన్ని కాపాడడం కోసం జరుగుతున్నటువంటి కసరత్తు, ఇప్పుడు రేపు నిర్మాణం చేయబోయే పార్టీకి సంబంధించిన విధి విధానాలు, తర్వాత మాకు ఒక ఎజెండా, మేనిఫెస్టో, ఇవన్నీ కూడా ఏసీ గదుల్లో రూపుదిద్దుకోవడం లేదు. గ్రామాల్లో ఉన్నటువంటి గుడిసె దగ్గర నుంచి, గూడెం దగ్గర నుంచి, గల్లీ దగ్గర నుంచి, గ్రామం దగ్గర నుంచి, పల్లె దగ్గర నుంచి, పట్టణం దగ్గర నుంచి, అక్కడి నుంచి హైదరాబాద్ దాకా మొత్తం ప్రజా సమూహాల మెదళ్లలో ఉన్నటువంటి ఆలోచనలు, వాళ్ళ గుండె లోతుల్లో ఉన్నటువంటి బాధలు, భావాలను తీసుకొని వాళ్ళ కోసం పనిచేస్తాం కాబట్టి వాటినే అక్షర రూపం ఇచ్చి ఇవాళ ఆ కోరిక తీర్చడం కోసం ఒక పెద్ద కసరత్తు చేస్తాం. కాబట్టి అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థి మహిళనా బీసీనా అనేది ఇంపార్టెంట్ కాదు, మీరు చెప్పేది సామాజిక న్యాయమే ధ్యేయంగా సకల జనులకు అధికారం రావాలని. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు, చాలా గర్వంగా చెప్తాను. కవితక్క ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం రాజకీయ పార్టీల కంటే కూడా ఒక శక్తివంతమైన నాయకురాలుగా నిరూపితమైంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే 42% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వాలని ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా మాట్లాడినప్పటికీ, ఆందోళనలు నిర్వహించి
నిర్వహించని క్రమం లోపల ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా వెళ్ళి అక్కడ కూర్చొని అన్ని రాజకీయ పార్టీలని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి కొట్లాడిన ఏకైక శక్తివంతమైన నాయకురాలు కవితక్క. ఇవాళ మహిళలకు రిజర్వేషన్ కావాలని బలంగా కోరుకున్నది కాబట్టి ఇంత పెద్ద చర్చ దేశవ్యాప్తంగా జరుగుతున్నది. పార్లమెంటు బిల్లు దాకా వెళ్ళింది. గతంలో బిల్లు పెట్టి కూడా దాన్ని అమలు చేయలేదు. ఇవాళ కూడా కవిత గారు మాట్లాడడం వల్ల ఇది ఇంత పెద్ద ఇష్యూ. కవితక్క ఎంత ముందు చూపుతో ఉంటారు, ఎంత నిబద్ధతతో ఉంటారు అంటే మహిళలకు రావాలనేటటువంటి కోరిక ఆమెకు ఎంత ఉంది. చట్టసభల్లో ఉంటే న్యాయం జరుగుతుంది కాబట్టి రిజర్వేషన్లతో సంబంధం లేకుండా మీ పార్టీలో మహిళలకు 42% ఇవ్వబోతున్నారు. 100% మేము పెట్టబోయేటటువంటి రాజకీయ పార్టీలో తప్పకుండా మహిళలకు సముచిత స్థానం ఉంటది, దళితులకు సముచిత స్థానం ఉంటది, బీసీలకు సముచిత స్థానం ఉంటది, అన్ని వర్గాల కలయిక ఇందులో ఉంటది. సామాజిక న్యాయమే మా పరమావధిగా ప్రథమ ప్రాధాన్యంగా మేము ముందుకు వెళ్తా ఉన్నాము. వీటితో పాటు ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఆ సమస్య పరిష్కారమే మార్గంగా చూసుకుంటాం తప్పితే రాజకీయాలు చేయము. రాజకీయాల కోసం రాజకీయ పార్టీ నడపము, ప్రజల కోసం ఈ రాజకీయ పార్టీని నడుపుతాము. సార్, మొన్న కేటీఆర్ గారు కొత్త పార్టీ గురించి ఒక మీడియా మిత్రుడు అడిగినప్పుడు కవిత కొత్త పార్టీ పెడుతున్నారంట కదా అంటే ఆయన ఒక కామెంట్ చేశారు, పార్టీలు ఎవరైనా పెడతారు, ప్రజలు ఆదరించాలి కదా అని. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? రాజకీయ పార్టీ పెట్టడం అంటే ఆషామాషి కాదనే విషయం మాకు కూడా తెలుసు. బీఆర్ఎస్ రాజకీయ పార్టీ అంటే టీఆర్ఎస్గా ఉన్నప్పుడు వాళ్ళు రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఇటువంటి ప్రశ్నలే వచ్చినాయి. కానీ ఆ నాయకుల నడవడిక, నాయకుల నడత, నాయకుల మీద ఉన్న విశ్వాసం, ఆ నాయకులు రోజు ప్రజల మధ్య ఎంత నిలబడతారు, ఎట్లా పరిష్కరిస్తారు అనేది కూడా చాలా ముఖ్యంగా ఉంటుంది. ఇక్కడ సమస్య ఏంటంటే కేటీఆర్కు పాపం ఆయన ఎప్పుడు కూడా వీకెండ్ లీడర్. ఆయన వీకెండ్ లీడర్ లాగా ఉంటాడు, తర్వాత ఈవెంట్ లీడర్ లాగా ఉంటాడు ఆయన. మేమేమో మూమెంట్ లీడర్. మా దగ్గర ఉన్నది ఉద్యమాలు నిర్మిస్తుంది, ఉద్యమాలు నిర్వహిస్తుంది, ఉద్యమాల ద్వారా నాయకుల్ని కూడా తయారు చేస్తుంది కవితక్క. పాపం కేటీఆర్ గారికి ఏంటంటే ఎక్కడన్నా ఒక కార్యక్రమం రెడీ చేసి పెడితే ఆ కార్యక్రమంలో వెళ్ళి ఆయన నిలబడి మాట్లాడి వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది కాబట్టి ఆయనకి అంతకంటే ఎక్కువ తెలిసే అవకాశం లేదు. ఆయనకు అంతకంటే మనం ఆశించడం కూడా అవివేకం అవుతుంది. కాబట్టి ఒక మూమెంట్ లీడర్కును ఒక ఈవెంట్ లీడర్కు తేడా ఉంటుంది కదా, ఆ వ్యత్యాసం స్పష్టంగా కనపడింది. కవితక్కకు కొత్త పార్టీ ద్వారా ప్రజాదరణ కొత్తగా వచ్చేది ఏమీ లేదు. ఇప్పటికే జనంబాట పేరుతోని గ్రామాన వెళ్ళాం, మేము క్షేత్రస్థాయిలో పర్యటించాం, ప్రజా సమస్యలు తెలుసుకున్నాం, దాన్ని ఎలుగెత్తి చాటినాం, ప్రభుత్వాలు నిలదీసినాం. అది ఏ ప్రభుత్వమైనా ఎవరు దాన్ని నిర్లక్ష్యం చేశారనే విషయంలో చాలా స్పష్టంగా మేము చెప్పే ప్రయత్నం చేసినాం. తర్వాత పరిష్కారానికి కూడా కృషి చేసినాం. అధికారం లేకున్నా కూడా ఇవాళ ప్రజల తరపున నిలబడి కొట్లాడుతున్నటువంటి ఏకైక శక్తి ఏదైతే ఉందంటే అది కవితక్క నేతృత్వంలో ఉన్నటువంటి జాగృతి సమూహం. మళ్ళీ ఇప్పుడు కూడా రేపొద్దున కూడా ఈ ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న వాళ్ళు ఇండ్లకు పరిమితమైనారు, రాజకీయాలకు పరిమితమైనారు. వాళ్ళని చేర్పించుకుందామా, వీళ్ళని పంపించుకుందామా, లేదంటే పాత కాంట్రాక్టర్లో జరిగిన అవినీతిని ఎట్లా కప్పిపుచ్చుకుందాం, ఈ కాంట్రాక్టులు మళ్ళీ ఎట్లా దక్కించుకుందాం, ఇప్పుడున్న ప్రభుత్వంతో చీకటి ఒప్పందాలు ఎట్లా చేసుకుందాం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో ఎట్లా ఉందామని ఆరాటంలో ఉన్నారు. కవితని కదా అంటున్నది వాళ్ళు. మొత్తం రేవంత్ రెడ్డి రిమోట్ ఆమె రేవంత్ రెడ్డి కోసం షాడో టీం లాగా పనిచేస్తుంది. ఆమె ప్రభుత్వాన్ని కాకుండా రేవంత్ రెడ్డి ఉస్కో అంటే బీఆర్ఎస్ మీద పడి విమర్శిస్తుంది. నేను చాలాసార్లు చెప్పడానికి నాకే ఇబ్బందిగా ఉంది, కానీ మళ్ళీ ఒకసారి చెప్తా. కళ్ళుండి చూడలేని కబోదులకు ఏం చెప్తాము, చెవులుండి వినపడనట్టు నటించే వాళ్ళకి ఏం చెప్తాము. కళ్ళుండి చూడలేని కబోదుల్లాగా ఉన్నారు ఈ ఆరోపణలు చేసేవాళ్ళు. చెవులుండి వినలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఈ అవివేకమైనటువంటి మాటలు, అసంబద్ధమైనటువంటి మాటలకు ప్రతిసారి మాట్లాడేటువంటి అవకాశం దురదృష్టంగా భావిస్తా ఉన్నా. అయినా మళ్ళీ చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందాలే కాదు, వెలుతురులో కూడా పరమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకున్నది హరీష్ రావు, సంతోష్ రావు, వీళ్ళకి సంబంధించినటువంటి సన్నిహితులు. చాలా సందర్భాల్లో రుజువైంది, మేము రుజువు చేసాం, పరిస్థితులు కూడా వాళ్ళని పట్టించినాయి. ఎవరైతే ఫామ్ హౌస్ ఎగ్జాంపుల్ చెప్తారా? పోచారం శ్రీనివాసరెడ్డి ఎవరండి? పోచారం శ్రీనివాసరెడ్డి ఎవరు? సంతోష్ రావుకు కుడి భుజంలాగా ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్సీ. మరి ఆయన ఫామ్ హౌస్లో జరిగినటువంటి ఘోరమందామా నేరమందామా వాటిని కప్పిపుచ్చుకోవడం కోసం ప్రయత్నాలు చేసుకొని ఇవాళ వరకు కూడా ఆయన అరెస్ట్ కాలేదు. ఎవరితో స్నేహంతో ఉన్నట్టు సంతోష్రావుకు సంబంధించినటువంటి కేసులలో ఇవాటి వరకు కూడా పరిష్కారం కాలేదు. మీకు తెలుసు కదా, నవీపేటకు సంబంధించిన కేసు అట్లానే ఉంది, నిజామాబాద్ సంబంధించిన దళితులకు సంబంధించిన నేరళ్ళ కేసు అట్లానే ఉంది. ఇప్పుడు నేరళ్ళ కేసులో ఆయన ప్రధాన నిందితుడు, ఎందుకు అరెస్ట్ కావడం లేదండి? ఎవరితో స్నేహం చేస్తున్నట్టు? హరీష్ రావు గారు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు కదా, అదే కాళేశ్వరం దగ్గర నుంచి ఇవాళ జరిగిన అనేక ప్రాజెక్టులలో హరీష్ రావుకు సంబంధించినటువంటి మనుషులే కదా కాంట్రాక్టులు ఉన్నారు.
ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి ఎవరండి? మెగా కృష్ణారెడ్డి ఎవరు? మెగా కృష్ణారెడ్డి ఎవరికి బంధువు? ఎవరికి దగ్గర? ఎవరు అధికారంలో అంటే వాళ్ళకు ఎస్. ఇప్పుడు హరీష్ రావుతో కలిసి చేయలేదా కాళేశ్వరంలో వాళ్ళ భాగస్వామ్యం లేదా? మరి ఇవాళ కూడా వాళ్ళే ఉన్నారు కదా. ఎవరితో స్నేహం ఉన్నట్టు పచ్చిగా కనబడతా ఉంటే, కళ్ళ ముందు సత్యాలు కనబడతా ఉంటే వీటిని దాచిపెట్టడానికి ప్రయత్నం చేసి ఏదో ఒక మాట వేసేద్దాం, కవితకని తక్కువ చేద్దామని చూస్తే వాళ్ళే పంచన అయిపోతారు. ఇప్పుడు మీరు ఏవైతే ఆరోపణలు చేశారో రేపు మీరు అధికారం లేకొస్తే వీటన్నిటిని మీరు చర్యలు తీసుకుంటారా? మీరు ఏవైతే చెప్తున్నారో 100కు 100% ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నా. కవితక్క నేతృత్వంలో వచ్చేటువంటి రాజకీయ పార్టీ బంధు ప్రీతి ఉండదు. ఈ అవినీతి పరులకు అవకాశమే ఉండదు. ఈ చీకటి ఒప్పందాలకు సంబంధించిన ప్రయత్నాలు ఉండనే ఉండవు. తర్వాత ఎవరైతే ఇప్పటి వరకు ప్రజల్ని పీడించుకొని అధికారంలో ఉండి పత్తనాలు చెలాయించినారో అటువంటి వాళ్ళకి అసలు మా దగ్గర చోటే ఉండదు. మీరు రాసి పెట్టుకోండి. కొంతమంది ఎక్కడో అక్కడ కొన్ని సందర్భాలలో మా దగ్గరికి సీనియర్లు వస్తే రావచ్చు, కానీ మేము కొత్త రక్తాన్ని ఎక్కించుకొని కొత్త నెత్తిని ఎక్కించుకొని బీఆర్ఎస్ నుంచి ఎవరిని తీసుకోరు మీ పార్టీలో. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ కానివ్వండి, అది బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ అవినీతి మరకలు ఉండి ప్రజల్ని పీడించినారని ప్రజా వ్యతిరేకులుగా ముద్రపడ్డ ఏ ఒక్క నాయకుడిని తీసుకోం. వెరీ క్లియర్. ప్రజల్లో ఆమోదం ఉండి ప్రజలు కోరుకునేటటువంటి నాయకులు వస్తే చూద్దాం. అది చాలా ఆరోపణలు చాలా మంది మీద వస్తాయండి. అట్లా అనుకుంటే కవిత గారి మీదే పెద్ద లిక్కర్ ఆరోపణ వచ్చింది. అదే నేను ఇప్పుడు ఏమంటున్నా, మాట్లాడడం ఆరోపించడం తేలికండి. దాంట్లో ఏమైనా ప్రమేయం ఉందనేటువంటి విషయాన్ని తేల్చగలిగినారా? ఇవాళ కోర్టు కూడా క్లీన్ చిట్ ఇచ్చింది కదా. నేను అదే చెప్తా ఉన్నా, ఆరోపణలకు గురి కావడం, కొన్ని సందర్భాల్లో చెయ్యని నేరానికి శిక్ష అనుభవించడం అంటే మీరేమంటున్నారు? సంతోష్ రావు, హరీష్ రావు, రేవంత్ రెడ్డి, మెగా కృష్ణారెడ్డి ఇట్లా వీళ్ళందరూ విపరీతమైన దోపిడీ చేశారు తెలంగాణ సమాజాన్ని అని మీరు చెప్తున్నారు. అంటే మీ పార్టీ చెప్తుంది. రేపు మీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళందరి మీద చర్యలు తీసుకుంటారా? నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజలు ఇచ్చినటువంటి గౌరవాన్ని, ఆ సీట్లకు ఇచ్చినటువంటి గౌరవాన్ని అగౌరవపరిచి ప్రజలు ఇచ్చినటువంటి అధికారం అడ్డు పెట్టుకొని అక్రమాలకు పాల్పడి ప్రజల్ని పీడించుకున్న ఏ ఒక్కరిని వాడు ఏ స్థాయిలో ఉన్నా వదిలిపెట్టం. వెరీ క్లియర్. ఏ స్థాయిలో ఉన్న వదిలిపెట్టం. మాకు వ్యక్తులుగా కాదు, వాళ్ళు ఏ రకమైన శక్తులు అనేదే మాకు ముఖ్యం. అవినీతి శక్తులను అయితే తుదముట్టించడంలో వెనకకు పోము. తర్వాత అసలు అవినీతికి ఆస్కారం లేని పాలన మాలో ఉంటుంది. దానికి అనేక రకమైన కసరత్తు జరుగుతూ ఉన్నది. మేము అధికారంలోకి రాకముందే ఇప్పుడు అధికారంలోకి వస్తే ఏం చేయాలనేటువంటి కసరత్తు సంవత్సర కాలంగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. రేపు ఇంకింత సమయం ఉన్నది. తప్పకుండా మేము దాన్ని ప్రజల ఆమోదం మేరకు ప్రజలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండేటువంటి అనేక అంశాలని ప్రజల ముందుకు తీసుకెళ్ళి వాటిని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇస్మాయిల్ గారు, మీరు వచ్చే ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేయాలనుకుంటున్నారా, లేదా ఏదైనా కలిసి వచ్చే పార్టీలతో కానీ ఏదైనా సంఘాలతో కానీ కలిసి ఎన్నికలకు వెళ్ళాలనుకుంటున్నారా? ఒక్కటి మాత్రం చెప్పగలను, ఒక రాజకీయ పార్టీ, ఆ పార్టీ కొన్ని విధి విధానాలు ఉంటాయి, ఆ పార్టీ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, ఆ పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మొత్తం ఆ పార్టీకి ఉన్నటువంటి సమూహాన్ని కలిపి నిర్ణయం తీసుకుంటుంది, ఇండివిజువల్గా తీసుకోదు. వెరీ క్లియర్. కానీ ఒక విషయాన్ని మాత్రం ముందే చెప్తా ఉన్నా, మేము ఈ దేశాన్ని ప్రేమించేటటువంటి, ఈ ప్రాంతాన్ని ప్రేమించేటటువంటి, ముఖ్యంగా ప్రజల్ని ప్రేమించేటటువంటి శక్తులు, సమూహాలు, సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటిని అంటిపెట్టుకుని ఉంటాం, వాళ్ళకి అండగా ఉంటాం, వాళ్ళ సహకారాన్ని తీసుకుంటాం. కానీ పార్టీలతో పోరు. పార్టీలతో కాంగ్రెస్ తో పొత్తుకు బోరు, బీఆర్ఎస్ తో పొత్తుకు బోరు, అసలు బీజేపీతో పొత్తుకు బోరు. బీఆర్ఎస్ కు బీజేపీకి మాకు అసలు కుదరదు. అది వెరీ క్లియర్, మీరు రాసి పెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీతో కూడా మాకు ఎందుకు కుదురుతుంది? అవినీతికి సంబంధించినటువంటి మూలాలు ఉన్నటువంటి, తర్వాత అధికారాన్ని దుర్వినియోగం చేసినటువంటి మూలాలు ఉన్నటువంటి వాళ్ళని మేము దగ్గరికి రాని. క్లియర్ గా మీరు చెప్పేదాన్ని బట్టి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తో మీ పార్టీ వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోదు. మళ్ళీ చెప్తా ఉన్నా, పార్టీకి విధి విధానాలు ఉంటాయి, పార్టీకి నియమావళి ఉంటుంది, పార్టీలో చర్చ జరుగుతుంది. ఆ పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి నేనైనా, తర్వాత ఇంకొక నాయకుడైనా ఉండాలి, మా అధ్యక్షురాలైనా అదే నియమం ఉండాలి. ఆ నిర్ణయం అప్పుడు జరుగుతుంది. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో మా మీద బురద జల్లడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని నేను తీవ్రంగా తిప్పికొట్టడానికి ఖండిస్తా ఉన్నా. బీజేపీతో కుదిరే ప్రసక్తే లేదు. అవినీతి అరకలు అంటుకొని ఏదో మేము శుద్ధపూసలు అని చెప్పుకునే ఏ శక్తిని మేము దగ్గర రానియము. ప్రజలను ప్రేమించి ప్రజల వైపు నిలబడి ప్రజల కోసం పోరాడేటటువంటి కొత్త శక్తులను కూడా వస్తూ ఉన్నాయి, చాలా సమూహాలు వస్తూ ఉన్నాయి. వాటిని కలుపుకుంటా వాళ్ళతో కలిసి పనిచేస్తాం. ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారో 2020 ఎన్నికల్లో ఇప్పుడు ఒక పార్టీని నడపడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. ఆ పార్టీ నడపాలంటే ఇవాళ తెలుసు మీకు, మీరు సీనియర్ జర్నలిస్టు, చాలా రాజకీయాల్లో చాలా దగ్గరగా వృత్తిపరంగా చూస్తున్నారు, ఇప్పుడు పర్సనల్గా కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యారు. అవునండి. సో కొన్ని కోట్ల రూపాయలు అనేది ఖర్చుతో కూడుకున్నది ఒక నెలకు, నేను చెప్పే లెక్క.
ఇంత డబ్బు ఒక పార్టీని నడిపేంత డబ్బు కవితకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వస్తోంది? మీకు సూటిగా చెప్తాను నేను. ఉమ్, నేను జనం బాట కార్యక్రమంలో దగ్గరుండి చూసిన వాడిని, నిర్వహించిన నిర్వాహకుల్లో నేను కూడా ఒకరిని ఉమ్, దగ్గరగా ఆర్గనైజ్ చేసిన వాడిని. ఉమ్, చాలామంది ఇట్లానే మాట్లాడినారు. మాకు కూడా కొన్ని అపోహలు ఉండే నిజంగానే, ఉమ్, అది ఎట్లా అని. ఉమ్, కానీ నేను చెప్తా ఉన్నా, అక్కతో పాటు ఒక 2-3 వాహనాలు, వాళ్ళతో పాటు కార్యకర్తలకు సంబంధించినటువంటి వాహనాలు, నాయకులకు సంబంధించి, ఉమ్, ఇవాళ రేపు కారు లేకుంటే ఎవరో లేం కదా. ఉమ్, ఆ కార్లు మా సమూహాలతో మేము వెళ్ళడమే. ఉమ్, ఎవరికి వాళ్ళుగా వెళ్ళిన తర్వాత ప్రజలే భోజనాలు పెట్టిండ్రు ఊర్లలోకి వెళ్తే. ఉమ్, ఆ ప్రజల దగ్గరికి వెళ్ళిన సమస్యలు సభ పెడితే ఆ గల్లీలోనో లేకపోతే ఒక ఒక వాడలోనో కూర్చునే ప్రయత్నం చేస్తే ఆ ప్రజలే మమ్మల్ని స్వాగతించి ప్రజల సమూహమే సహకరించింది. ఒక దగ్గర టీ పెట్టినారు, ఒక దగ్గర మంచినీళ్ళు ఇచ్చినారు, ఒక దగ్గర భోజనం పెట్టినారు, వచ్చినారు. ఎన్ని కోట్లు ఖర్చు పెడితే ఈ సభలు జరిగినాయి అనుకుంటున్నారు మీరు? జనం బాట కార్యక్రమంలో ప్రజాదరణ అమితంగా లభించింది కాబట్టి మాకు ఒక కొత్త శక్తి వచ్చింది. ప్రజలు మమ్మల్ని ఓన్ చేసుకున్నారు. మరీ ముఖ్యంగా కవితక్కను నాయకత్వాన్ని బలపరచడం కోసం ప్రజలు మానసికంగా సిద్ధమై ఉన్నారు. వాళ్ళు ప్రేమతో ఆహ్వానించినారు. అక్కడికి వెళ్ళినప్పుడు సమస్యలు చూడడం, ఆ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వానికి లేఖ రాయడం, ప్రభుత్వానికి అవసరమైతే డిమాండ్ చేయడం, వినకపోతే ప్రభుత్వ కార్యాలయాల ముందు ఆందోళన చేయడం, వాళ్ళ మీద ఒత్తిడి పెంచడం, ఈ ప్రయత్నం అంతా చేసాం. ఇదంతా ప్రజా సమూహాలతో కలిసి ప్రజల అందరినీ కలుపుకొని చేసినటువంటి ఉద్యమాలు. ఇక్కడెక్కడ కూడా మాకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేవు, రాలేదు. ఇవాళ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఒక సంచలనం కాబోతుంది. చాలామంది మాట్లాడుతూ ఉన్నారు తెలిసి తెలియక, కానీ ఒకటి మాట చెప్తున్నా. నేనే నిన్న మొన్న సూర్యాపేట జిల్లా కోదాడ, హుజూర్ నగర్, మా తుంగతుర్తి ఈ ప్రాంతాలన్నీ తిరిగి వచ్చినాను. భువనగిరి, జనగామ దాకా వెళ్ళి వచ్చినాను. ఎక్కడికి వెళ్ళినా కూడా స్వచ్ఛందంగా మేము రావడానికి సిద్ధపడుతున్నామని, మాకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇగో మేము ఈ 4 వాహనాలు మాట్లాడుకున్నాం, ఇగో ఇక్కడ మేము 10 వాహనాలు మాట్లాడుకున్నాం, ఇగో ఇక్కడ భోజనాలు వంటలు చేసుకుంటున్నాం, ఇగో ఇక్కడ బ్రేక్ఫాస్టులు చేసుకుంటున్నాం అని ప్రజలు చెప్తా ఉంటే ఇంతకంటే గొప్ప సంతోషం ఏముంటుంది చెప్పండి? ఒక కొత్త విప్లవం కానీ బయట ఎందుకు అలా ప్రచారం జరుగుతుంది? ఆమె ఎంట తిరిగే వాళ్ళకు, జై కొట్టే వాళ్ళకు కూడా మంత్లీ పేమెంట్స్ వెళ్తాయి, అక్కడ పని చేసే వాళ్ళకి నెలకి ఇంత జీతం ఇస్తుంది అంటే ఒక ప్రచారం బాగా జరుగుతుంది. నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. కొంతమంది వ్యక్తిగతంగా కూడా దాడులకు దిగే ప్రయత్నం చేస్తా ఉన్నారు, వ్యక్తిగతంగా దూషణలకు దిగే ప్రయత్నం చేస్తారు. అది చేతగాని దద్దమ్మలు చౌటలు చేసేటప్పుడు పని. ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే రుజువు చేయడానికి ప్రయత్నం చేయాలి, వాస్తవాలు ఉంటే ఎదురుగా నిలబడి కొట్లాడడానికి ప్రయత్నం చేయాలి. ఇవన్నీ కూడా చేతగాని వాళ్ళు చేసే ప్రయాణాలు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ దుమ్మెత్తి పోసేటోళ్ళు, దుష్ప్రచారం చేసేటోళ్ళు, 4 గోడల మధ్యన కూర్చున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా ప్రజాక్షేత్రంలో ప్రజల మనసులు గెలవలేక, ప్రజా సమూహంలో ఉన్న నాయకుల్ని గెలవలేక, అడ్డదారిలో అధికారంలో రావడం కోసం, అడ్డదారిలో ఏదో ఒకటి ఆటంకం కలిగించడం కోసం చేసే ప్రయత్నాలు తప్ప, కవితక్కను వీళ్ళు చేసే నిరాశపరచాలని, నిరుత్సాహపరచాలని, తర్వాత ఆమెను అడ్డుకోవాలని, కవితక్కను రాజకీయాల్లోకి రావాలని చేస్తున్న ఈ కుయుక్తులు ఏమన్నా, వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నాలు వాళ్ళ కళలు కళ్ళలుగా మిగులుతాయి, వాళ్ళ ఆశలు నెరవేరవు. ఎందుకు అనంటే లక్షలాదిగా కదిలి వస్తున్న సమూహమే దీనికి తార్కాణము, దానికి నిదర్శనం కూడా. ఇవాళ ఈ దుష్ప్రచారాల వంట వార్పులు చేస్తున్నటువంటి ముఠా కూడా మాకు తెలుసు, ఈ గుంటనక్కల సమూహం అంతా మాకు తెలుసు. తర్వాత తోడబుట్టిన వాళ్ళు కూడా, లేకపోతే బంధువులని చెప్పే వాళ్ళు కూడా రాబందులుగా మారినటువంటి పరిస్థితి వాళ్ళకి కనపడతా ఉన్నది ఇవాళ. అంటే రక్త సంబంధం కంటే కూడా, పేగుబంధం కంటే కూడా ఉద్యమ బంధమే బలంగా ఇవాళ కవితకు నిలబడే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇక్కడ జరిగిన అన్యాయం, వీళ్ళు చేసిన అరాచకం, వీళ్ళు చేసిన కుట్రలు, తర్వాత వీళ్ళు చేసే దుష్ప్రచారాలు మీకు తెలుసు. మీరు కూడా ఒకసారి సెర్చ్ చేసి చూడండి. ఈ ప్రాంతం నుంచి కాకుండా వేరే దేశాల నుంచి కూడా కొంత సోషల్ మీడియాకు సంబంధించినటువంటి సమూహాల్ని సేకరించి అక్కడ కూర్చోబెట్టి వంట వార్పులు చేసి దుష్ప్రచారమే పనిగా రోజు ఒకటి వండి వార్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇట్లా కూర్చున్న వాళ్ళకి ఎవరు సమాధానం చెప్పాలి, ఎట్లా బుద్ధి చెప్పాలంటే, మేము ప్రజాక్షేత్రమే నమ్ముకున్నాం, ప్రజలనే నమ్ముకున్నాం, ప్రజా సమూహాలు నమ్ముకున్నాం. ఆ ప్రజలే ఖచ్చితంగా వాళ్ళకి తగినటువంటి గుణపాఠం చెప్తారు, బుద్ధి చెప్తారు. ఆ ప్రజా సమూహాల తిరుగుబాటుతోనే వీళ్ళు ఇంటి బాట బట్టి కూర్చున్నారు. ఇప్పటికీ మరింత పెరుగుతుంది. వీళ్ళు రేపు పొద్దున రాజకీయంగా కూడా సమాధి కాక తప్పదు. సార్, ఇప్పుడు మీరు ఒక సీనియర్ జర్నలిస్టు, ఒక అధికార పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే ఒక ప్రతిపక్ష పార్టీలో చేరుతున్నాడంటే ప్రజల నాడి ఎవరి వైపు ఉందని అర్థం చేసుకోవాలి మనం. జీవన్ రెడ్డి ఎగ్జాంపుల్ తీసుకుందాం. జగిత్యాల జీవన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన కాంగ్రెస్లో చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు. ఆయన నిజంగా మీరు చెప్తున్నట్లు యాక్చువల్గా అయితే మీ పార్టీలో చేరాలి అంటే, కొత్త శక్తులతో జతగట్టాలి తను అక్కడ ఇది కాబట్టి. కానీ ఇవాళ మళ్ళీ వెళ్ళి కేసీఆర్ పార్టీలో చేరుతున్నారంటే నెక్స్ట్ వచ్చేది కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీనే అనే ధీమాతో ఆయన చేరుతున్నారు అనుకోవాలా? ట్రెండ్ అట్లా ఉంది అనుకోవాలా? లేకపోతే ఆయన అవసరాల దృష్ట్యా చేరాల్సి వచ్చింది అనుకోవాలా? ఎట్లా చెప్తారు మీరు?
ఈ జగిత్యాలకు సంబంధించిన ప్రత్యేకమైనటువంటి జీవన్ రెడ్డికి సంబంధించిన అంశాన్ని కనుక చూస్తే జీవన్ రెడ్డి కానివ్వండి, కేసీఆర్ కానివ్వండి, వీళ్ళిద్దరే ఈ రాష్ట్రాన్ని శాసిస్తారని, వీళ్ళిద్దరి ఆలోచనలు మాత్రమే ఈ రాష్ట్రాన్ని మొత్తం మారుస్తాయనుకోవడం అవివేకం. కేవలం వ్యక్తుల ఆలోచనలు, ఒకరిద్దరి రాజకీయాల నుంచి ఇటు నుంచి అటు నుంచి రావడం వల్ల ఆ రాజకీయాలు మారవు, ఆ రాజకీయ వేదికలు మారవు. వాళ్ళ ఆలోచనలు, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలు ఈ రకమైన పరిస్థితులు దారితీస్తాయి. కానీ ఒకటి నిజం, ఈ ప్రాంతంలో ఈ అవకాశవాద రాజకీయాలకు స్వస్తి పలకాల్సిన అవసరం ఉన్నది. అవసరం కొద్దీ రాజకీయ పార్టీలు మార్చే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళపైన కూడా ప్రజలు ఇప్పుడు గమనిస్తూ ఉన్నారు. అందుకనే కదా కొత్త శక్తిని, కొత్త రక్తాన్ని ఎక్కిస్తూ ఉన్నాం. అలాంటి వాళ్ళం నాయకులుగా ఇప్పుడు ఎందుకు వస్తూ ఉన్నాం, ఎట్లా వస్తున్నాం, ప్రజలు పంపిస్తేనే వస్తున్నాం, ప్రజల మధ్య నిలబడే వస్తూ ఉన్నాం. మాకేం బ్యాక్గ్రౌండ్ లేవు, మాకేం రాజకీయ వారసత్వాలు లేవు. ఇవాళ కవితక్క మాత్రమే మా బ్రాండ్ అంబాసిడర్గా ఉంది. మాకు కనపడుతున్నటువంటి ఏకైక ఆశాకిరణం కవితక్క కనపడతా ఉంది. ఆమెను చూసి మేము వచ్చినాం, మమ్మల్ని చూసి జనాలు మమ్మల్ని ముందుకు పంపిస్తూ ఉన్నారు. ఈ జీవన్ రెడ్డిలు, ఈ కేసీఆర్లు, లేదంటే ఇటు నుంచి అట్టించి ఇటు జంపు జిలానీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజాక్షేత్రంలో తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు, వాళ్లకు ఒక రోజు అయితే వస్తుంది. కానీ ఈ ప్రభుత్వం ఉండగా కూడా ఒక అధికార పార్టీ నుంచి ఒక సీనియర్ నాయకుడు వెళ్ళిపోవడం అంటే ఆ పార్టీలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ రాజకీయ పార్టీకి అది చాలా తలవంపు తెచ్చేటటువంటి పని. అంటే వాళ్ళ ఏ రకంగా అయితే వాళ్ళ పార్టీలో వాళ్ళు సరిగ్గా నాయకుల్ని కాపాడుకోలేకపోయినారు, తర్వాత ప్రజల కోరికలను నెరవేర్చలేకపోయినారు, ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేకపోయినారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళు చక్కదిద్దుకోలేకపోయినారు. ఇంటి నుంచి గెంటేసే పరిస్థితి ఆయనకు వచ్చిందా, లేకపోతే ఆ ఇంట్లో ఇమడలేక ఈయన బయటకు వచ్చినాడు అనే విషయం ఆ పార్టీ చెప్పాలి, ఆ నాయకుడు చెప్పాల్సిన అవసరం. సో కాబట్టి మీ పార్టీలో చేరకపోవడం అనేది మీకు మైనస్ కాదు? 100% కాదండి. మాకు అసలు మా దగ్గర అద్భుతమైన నాయకత్వం ఉందండి. కొత్త నాయకులు ఉన్నారు, చాలా అద్భుతమైన నాయకులు ఉన్నారు, ఏ మచ్చలేని నాయకులు చాలామంది. సార్ ఇప్పుడు పార్టీలు ఇప్పుడు మనం ఏ పార్టీ తీసుకున్నా వరుసగా 5 మంది లీడర్ల పేర్లు మనం చెప్పచ్చు. అలాగే మీ పార్టీలో 1, 2, 3, 4, 5 అంటే మీరు ఎవరి పేర్లు చెప్తారు? మేము 1 చెప్పినా, 5 చెప్పినా, 10 చెప్పినా మా బ్రాండ్ అంబాసిడర్ కవితక్క మాత్రమే. మా పార్టీకి ఆమెనే వెన్నుముక. నేననేది బ్రాండ్ అంబాసిడర్ కాదండి. ఇప్పుడు వీళ్ళంతా ఒక సమైక్యంగా సమూహంగా ఈ సారథులు అని చెప్పే పేర్లు కొన్ని చెప్పండి నాకు. నేను వ్యక్తుల కంటే కూడా నేను ఇక్కడ ఉన్న శక్తులు చెప్తా ఉన్నా. ఇక్కడ వ్యక్తుల పేర్లు మాట్లాడుకుంటే విఫలమైపోతాం. శక్తుల సమూహాల నిర్మాణంలో భాగస్వామ్యం చేయాలి. మా దగ్గర దళితుల్లో 57 కులాలు, ఉపకులాలు ఉంటాయి. ఆ 57 ఉపకులాలకు సంబంధించిన నాయకత్వం మా దగ్గర ఉంది. ఏ రాజకీయ పార్టీ దగ్గర పూర్తిగా ఉందో చెప్పమనండి. బీసీల్లో తీసుకుంటే ఇప్పటికి కూడా సంచార జాతుల్ని గుర్తించలేని పరిస్థితి ఉన్నది. బడుగు బలహీన వర్గాలని మాట్లాడి ఎన్నికలప్పుడు మాత్రమే ప్రయోజనం పొందే పార్టీలు ఉన్నాయి కదా. మా దగ్గర సంచార జాతులకు సంబంధించిన నాయకత్వం నుంచి మొదలుకుంటే సప్పండ జాతులకు సంబంధించిన బీసీ కులాల్లో ఉన్న నాయకత్వం అంతా మా దగ్గర ఉన్నది. కులాల వారిగా ఉన్నది. మా దగ్గర ఇప్పటికే 50కి పైగా అధ్యయన కమిటీలు వేస్తే ఆ అధ్యయన కమిటీల్లో కూడా ఆదివాసీ గిరిజనులతో పాటు, మైదాన ప్రాంతం ఉన్న గిరిజనులతో పాటు ఈ ప్రాంతంలో ఎన్ని గిరిజన తెగలు ఉన్నాయో అన్ని తెగలకు సంబంధించిన నాయకత్వం అక్కడ మా దగ్గర పనిచేస్తూ ఉన్నది. వాళ్ళ ఆలోచనల మేరకు గ్రామాలకు వెళ్ళి ఇవాళ మేము ఆ సమస్యల పరిష్కారం కోసం మొత్తం ఏం చేస్తే వాళ్ళ బతుకులు బాగుపడతాయని రాసుకుంటా వచ్చినాం. మేము ఎవరిని నమ్ముకోవట్లేదు. ఏ అంబాసిడర్ని నమ్ముకోవడం బయట నుంచి తీసుకురావట్లేదు. తర్వాత ఏ పీకేలను తీసుకొచ్చుకోవట్లేదు. తర్వాత ఈ నాయకులు అనుకునేటువంటి వాళ్ళని నమ్మడం లేదు. ప్రజల్ని నమ్ముకుంటున్నాం, ప్రజాక్షేత్రానికి వెళ్తున్నాం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అన్ని వర్గాల నాయకత్వం మా దగ్గర బలంగా ఉన్నది. సార్ ఇప్పుడు ఆమె 10 ఏళ్ళ బీఆర్ఎస్ను తప్పుబట్టారు. బీఆర్ఎస్ పార్టీలో ఎలా దోపిడీ జరిగిందో పబ్లిక్గా చెప్పారు. ఆ పార్టీలో ఉండి వచ్చినప్పటికీ ధైర్యంగా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు. వ్యక్తుల పేర్లు పెట్టి మరీ చెప్పిన క్రెడిట్, ధైర్యము ఆమె సొంతం. అలాంటి కవిత గారి పార్టీ పెట్టబోయే పార్టీ ఆఫీస్లో ఆమె కుర్చీ పక్కనే ఆ తండ్రితో ఉన్న ఒక ఫోటో పెట్టుకున్నారు. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మళ్ళీ చెప్తా ఉన్నానండి. తల్లి, తండ్రి, కుటుంబం తప్పకుండా మనం కట్టె కాలేంత వరకు ఆ బంధం కొనసాగుతుంది. రాజకీయాలు వేరు, కుటుంబ బంధాలు వేరు. రాజకీయాల్లో ఉన్నప్పుడు కుటుంబానికి సంబంధించి ఆనవాళ్ళు మొత్తం తుడిచేయాలని అనుకుంటే అంతకంటే అవివేకం. ఆనవాళ్ళు తుడిచేయమని కుర్చీకి లెఫ్ట్ సైడే ఆమె కేసీఆర్ గారి ఫోటో ఉంది, తండ్రి హాల్లో ఉంది. నేననేది తండ్రికి తండ్రి కూతురు పార్టీలు వేరు, రాజకీయాలు వేరు. కానీ తండ్రి కూతురు బంధం అనేది అది విడదీయలేనిది. దాని గురించి అసలు మాట్లాడకపోవడం మంచిది. ఎందుకంటే అప్పుడు అక్కడ చూసే వాళ్ళకి ఈమె అతను ఎప్పుడైనా ఇప్పుడు మన ఎదురుగా ఎవరిని పెట్టుకుంటామండి? ఇప్పుడు ద్రోణాచార్యుడి ఎందుకు పెట్టుకున్నాడు? విలువిద్య నేర్చుకోవడానికి, అతను ఇన్స్పైర్ కావడానికి.
ఆ ఫోటో నుంచి ఆమె ఏం ఇన్స్పైర్ అవుతుందని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కదా. అందుకని చెప్తున్నా కదా నేను, చాలా క్లియర్గా చెప్తున్నా. ఆ తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని వచ్చినటువంటి కూతురు తను. ఆ తండ్రి నుంచి ఉద్యమ శక్తిని నింపుకొని వచ్చినటువంటి కూతురు తను. ఆ తండ్రి నడిపినటువంటి పోరాట తత్వాన్ని నేర్చుకున్నటువంటి తను. దాన్ని ఎందుకు ఆ మూలాన్ని మర్చిపోతే చెప్పండి. రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు, పార్టీల పరంగా విభేదాలు ఉండొచ్చు, విధానపరమైన విభేదాలు ఉండొచ్చు, ఒకవేళ కొన్ని అంశాల వారీగా విభేదాలు ఉండవచ్చు. కానీ తన కూతురు కదా, కేసీఆర్ బిడ్డనే కదా ఇప్పటికి కూడా. కేసీఆర్ తన కూతురు, కవిత తన కూతురే కదా. కాబట్టి ఇట్లా తండ్రి కూతుర్ల బంధాన్ని కూడా రాజకీయం చేయాలనుకోవడం, తండ్రి కూతుర్ల చిత్రపటాలని కూడా రాజకీయం చేయాలనుకోవడం, తండ్రి కూతుర్ల దాన్ని కూడా అంటే విడగొట్టాలనే ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో, ఇది రాజకీయంగా మాట్లాడుకోవడం మంచిది కాదు, వేరే పద్ధతిలో మాట్లాడుకోవడం మంచిది కాదు. కొన్ని శక్తులు ఈ రకమైన కుట్రలు చేస్తూ ఉన్నాయి. అట్లా చేయడం వల్లే కదా ఇవాళ పరిస్థితి వచ్చింది. లేకపోతే సార్ మీరు ప్రకటించబోయే పార్టీ పేరేంటి మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి. తినబోతు రుచులు ఎందుకండి, ఇది ఇంకొకటి ప్రజలకు సంబంధించినటువంటి అనేక మంది ఆలోచనలు తీసుకొని వచ్చిన నిర్ణయాన్ని కవితకు తెలియజేసినాము. కవితక్కతో పాటు ఏదైతే నిర్ణయాత్మక శక్తిగా ఉండే సమూహం ఉందో ఆ సమూహం దీన్ని పరిశీలించింది. తర్వాత ముఖ్య కార్యకర్తలకు సంబంధించినటువంటి ఆలోచనలు కూడా జోడించడం, వీటన్నిటి ఫలితంగా ఒక నిర్మాణం చేసి పెట్టినాం. రిజిస్ట్రేషన్ కూడా అయింది 100%. అదంతా ఆ ప్రాసెస్ నడుస్తూ ఉన్నది. ఏ 25వ తారీఖు నాడు కవితక్క నోటి ద్వారా ఆ ప్రకటన రావడమే అందరికీ ఆనందం. అది ఒక రకమైనటువంటి ఏమంటారు, ఒక కొత్త శక్తిని, కొత్త ఉత్తేజాన్ని ఆ రోజు వస్తుంది. కాబట్టి మీరు, నేను అందరం కూడా కవితక్క నోటి ద్వారా విందాం, లైవ్లో విందామంట. తప్పకుండా విందాం. చాలా బాగుంటుంది. పార్టీ పేరు బాగుంటుంది, పార్టీ జెండా బాగుంటుంది, పార్టీ ఎజెండా బాగుంటుంది, పార్టీ విధానం బాగుంటుంది, కవితక్క స్పీచ్ అద్భుతంగా ఉంటుంది. మీరు మిస్ కాకండి. కవితక్క 25వ తారీఖు నాడు మాట్లాడబోయేటటువంటి ప్రతి పలుకు ఒక రామబాణమై వస్తుంది. ప్రతి గూడెంలో ఉన్నటువంటి గుండెని హత్తుకునేటట్టుగా ఉంటుంది. సప్పండ వర్గాల ప్రజల ఆమోదం పొందే విధంగా ఉంటుంది. ఈ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేటటువంటి ఒక కొత్త రాజకీయ ప్రకటనలా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్. మా డ్రీమ్ తరఫున మీ పార్టీకి, మీ నాయకురాలకి, మీ అందరికీ శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.